హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్లో పాకంతో పని లేకుండా 5 నిమిషాల్లో వేరుశనగ ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేయించి పొట్టు తీసి ఉంచుకున్న వేరుశనగ పప్పులు 1 కప్, అరకప్ బెల్లం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ అరకప్ బెల్లంని కూడా ప్యాన్ మీద వేసుకుని జస్ట్ కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనం పాకం పట్టట్లేదు. కొంతమంది అయితే 1 కప్ వేరుశనగ పప్పులకి 1 కప్ బెల్లం తీసుకుంటారు. అలా కాకుండా ఇక్కడ 1 కప్ పల్లీలకి అరకప్పు మాత్రమే బెల్లం తీసుకుని పాకం లేకుండా ఫ్రెషర్స్ కూడా ఈజీగా చేసుకునే స్టైల్లో చేసి చూపిస్తాను. బెల్లం కరుగుతూ ఉండగా ఒక ప్లేట్ని నెయ్యితో గ్రీస్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ బెల్లం కరగడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. సో కొంచెం జాగ్రత్తగా పక్కనే ఉండి బెల్లంని ఇలా కరిగించుకోవాలి. ఇలా కరుగుతూ ఉండగా ఇందులో ఒక చిటికెడు ఇలాచీ పౌడర్, 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 యాడ్ చేయడం వల్ల మంచి సువాసనతో పాటు చూడ్డానికి కూడా పల్లి ఉండలు అచ్చం షాప్ స్టైల్లో లాగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ కరుగుతున్న బెల్లం ప్యాన్కి అంటుకోకుండా ఇలా బబుల్స్ లాగా కనిపించినప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న పల్లీలు వేసేయచ్చు. చూడండి, ఈ టెక్స్చర్లో పల్లీలు వేసి ఒక్కసారి బెల్లం అంతా కూడా పల్లీలకి చక్కగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే గ్రీస్ చేసి ఉంచుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసి ఈ మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతిని వాటర్తో తడుపుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఇది కాలుతుంది కాబట్టి ఒక చిన్న కప్పులో వాటర్ ఉంచుకుని అప్పుడప్పుడు చేతిని తడుపుకుంటూ ఉండలు చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇవైతే ఒకప్పుడు చేయడం ఎంతో పెద్ద పనని, ఎక్స్పర్ట్స్ మాత్రమే చేస్తారని అనుకునేవాళ్ళు. బెల్లం, వేరుశనగ పప్పులు ఈక్వల్ క్వాంటిటీలో వేస్తేనే కరెక్ట్గా వస్తాయి అనేది కూడా ఒక అపోహ. స్వీట్ మరీ ఎక్కువగా కాకుండా 1 కప్ పల్లీలకి అరకప్పు బెల్లం వేసి పాకం లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తెలియజేయండి. బాయ్.